ఇప్పుడు మనము బెండకాయ పులుసుని ఫ్రైలాగా చేద్దాము. పులుసు గాని ఫ్రైలాగా చేద్దాము. ఎలా చేయాలో చూద్దాము. బెండకాయలు తీసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు తీసుకోవాలి. కొంచెం పుదీనా, కొత్తిమీర తీసుకొని నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని వేడి నీళ్ళు వేసుకొని చిన్న బెల్లం ముక్క వేసి నానబెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, కడాయి పెట్టుకొని అందులో జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు వేసుకొని కొంచెం వేయించుకోవాలి. కొంచెం కలర్ మారాలి. కలర్ మారే వరకు వేయించుకోవాలి. దీనికి మసాలా కూడా ఉంటుందండి, నేను మధ్యలో చూపిస్తాను మీకు. చూడండి, వేగిపోయింది కదా. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు, పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. పచ్చిమిర్చి ఎప్పుడైనా నూనెలో వేగాలి. అప్పుడే మనకు నూనెలో వేగినప్పుడు కారం అంతా నూనెలోకి వస్తుంది కదా, కూర టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇట్లా పచ్చిమిరపకాయలు వేసుకొని కొంచెం వేయించుకుందాము. ఇవి కూడా పచ్చివాసన పోయే వరకు. ఇందులో ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాము. కచ్చపి ఎప్పుడైనా పులుసు కూరలో అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. చిన్న బెల్లం ముక్క వేయాలి. ఇది ఒక టిప్పేనండి. చూడండి, పుదీనా కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు చక్కగా వేయించుకుందాము. చూడండి, ఇప్పుడు చక్కగా వేగిపోయింది. కొంచెం పసుపు వేసుకొని కొంచెము ఇప్పుడు మనం ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుందాము. ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వేపుకుందాము. ఉల్లిపాయ ముక్కలు ఎప్పుడైనా సరే కొంచెం ఎర్రగా వేపుకోవాలి. అప్పుడే మనకు కూర టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇట్లా ఉల్లిపాయ ముక్కలు కొంచెం కలర్ మారనివ్వండి. కలర్ మారినాయి అంటే అయిపోతుంది మనకు. ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేస్తే తొందరగా వేగిపోతుంది మనకు. చూడండి, ఇలా ఉప్పు వేస్తే మనకు వాటర్ అంతా బయటకు వచ్చి తొందరగా వేగిపోతుంది. చూడండి, చక్కగా వేగిపోయింది. ఇప్పుడు మనం బెండకాయ ముక్కలు కూడా వేసుకుందాము. బెండకాయ ముక్కలు వేసుకొని చక్కగా కలుపుకొని మూత పెట్టుకుందాం. బెండకాయ ముక్కలకు ఒక టిప్ అండి, మీకు బెండకాయల్ని చక్కగా క్లాత్తో తుడవాలండి. తుడిస్తే కనుక దాని మీద ఉన్న జిగురంతా పోతుంది. పోయేసి మనకు బెండకాయ కూర జిగురు కాకుండా ఉంటుంది. కూర కూడా చాలా బాగుంటుందండి. ఎప్పుడైనా సరే మీద ఒక టిప్పు, బెండకాయలను ఎప్పుడు తెచ్చుకున్నా మీరు చక్కగా తుడుచుకోండి క్లాత్ పెట్టేసి. చూడండి, ఇప్పుడు బెండకాయలు చక్కగా వేగుతున్నాయి కదా. ఒక 2 మినిట్స్ మూత పెట్టి ఉడకబెట్టుకుందాము. చూడండి, చక్కగా వేగిపోయినాయి బెండకాయ ముక్కలు. ఇప్పుడు ఇందులో మనం చింతపండు రసం పోసుకొని చక్కగా కలిపేసి పెట్టుకోసని ఒక 2 మినిట్స్ మళ్ళీ మనం మూత పెట్టి చక్కగా ఉడకబెట్టుకుందాము. ఈ లోపుగా మనము మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఇది అయ్యేసరికి మసాలా పొడి చూడండి, దీనికి కావలసినవి నువ్వులు, పల్లీలు, బాదము, కాజు, జీలకర్ర, ఎండు కొబ్బరి, కారము, తగినంత ఉప్పు, కొద్దిగా ధనియాల పొడి కూడా వేసుకోవాలండి. కొన్ని నువ్వులు ఇవన్నీ వేంపుకోవాలండి. వేంపుకొని పౌడర్ చేసుకోవాలి. చూడండి, కూర అంతా దగ్గరికి వచ్చేసింది, ఆవిరైపోయిందంతాను, రసం అంతాను. ఇప్పుడు ఈ పొడి తగినంత వేసుకోండి. ఉప్పు, కారం మీ ఇష్టము, మీ టేస్ట్ని బట్టి మీరు వేసుకోండి. వేసుకొని చక్కగా కలుపుకొని మూత పెట్టుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ దీన్ని సన్న మంట మీద మగ్గబెడదాము. చూడండి, చక్కగా రెడీపోయింది. ఇది పులుసులాగా లేదు, చూస్తే ఫ్రై లాగానే ఉంది కదా. ఇది సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఇది మనకు ఫ్రై, పులుసు కాదు, ఫ్రై అనుకోండి. చూడండి, ఈరోజు మా ఇంట్లోనూ ఆకుకూరను బెండకాయ తీసుకున్నాము. ఆరోగ్యరీత్యా ఎవరైనా సరేనండి, ఆకుకూరలు రోజు ఒక కూర ఉండేటట్టు చూసుకోండి. ఏదో ఒక కూర మీ ఇంట్లో రోజు ఒకటి వండుకోండి. చూడండి, ఒక చపాతీ తీసుకొని కర్రీస్ ఎక్కువ తినాలండి. రైస్ అయినా ఏదైనా తక్కువ తిక్కండి. ఆరోగ్యరీత్యా మాత్రము ఎప్పుడైనా కర్రీస్ ఎక్కువ తీసుకోవాలి. లోకాం సమస్తాం సుఖినో భవంతు.